లోకంలో క్రౌర్యము కలిగినటువంటి వ్యక్తుల యొక్క మన ప్రవృత్తులు ఎలా ఉంటాయంటే వాళ్ళు చేసే పనుల వలన సమాజంలో ఎంత భయంకర పోకడలు ఏర్పడనివ్వండి, ఎంత ప్రమాద ఘంటికలు మోగనివ్వండి, ఎంత తీవ్రమైన ఉద్విగ్నత ఏర్పడనివ్వండి, దాని చేత వాళ్ళకి సంతోషమే తప్ప వాళ్ళ బుద్ధి యందు మార్పు మాత్రం రాదు. వాళ్ళు శాంతిని పట్టుకోలేరు. కపట వేషాలు మాత్రమే వాళ్ళు వెయ్యగలరంతే. తాపస వృత్తిలో ఉన్నట్టు నటించగలదేమో కానీ ఆమె తాపసి మాత్రం కాలేదు. దున్నపోతుకి విభూతి రేఖలు పెడితే దున్నపోతు భక్తురాలు అవుతుందా, భక్తుడవుతాడా? బాహ్య వేషాల చేత ఆంతరశుద్ధి కలుగుతుందా? కలగమంటే సాధ్యమా? ఎక్కడో తపస్సు చేసుకునే వాళ్ళ మధ్యకెళ్ళి తపస్సు చేసుకునే దానిలా నిలబడినంత మాత్రం చేత మనసులో ఉన్న క్రౌర్యం చచ్చిపోతుందా? ఎన్ని పేర్లెట్టుకు బతికితే మాత్రం. కాబట్టి పరశురాముడు భీష్ముడు యుద్ధం చేసుకుంటే ఆవిడికి వచ్చిన నష్టం ఏమిటి? కాబట్టి ఆవిడ సంతోషంగానే నిలబడింది. ఓ, ఇప్పుడు యుద్ధం జరిగితే భీష్ముడు పడిపోతాడు, ఎందుకంటే గురువు కాబట్టి పరశురాముడి శక్తి ఎక్కువ అని ఆమె లెక్క. కాబట్టి ఆయన అన్నాడు, యుద్ధంలో కలుసుకుందాం అంటున్నావు కదా, వెళ్ళి నీ సైన్యాన్నంతటినీ తీసుకుని యుద్ధానికి రా, నేను ఒక్కడుగు చాలు మట్టు పెడతానన్నాడు పరశురాముడు. శిష్యుడు అన్నాడు, గురువుగారు ఇది మీరు చెక్కిన బొమ్మ, మీ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని నాకు ఇచ్చారు, మీకు లేని సైన్యం నాకెందుకు, అటు మీరు ఇటు నేను, చాలు ద్వంద్వ యుద్ధం చేద్దాం, ఎవరో తేలుతుంది. నేను చేస్తున్న యుద్ధం మీకోసం కాదు, ధర్మం కోసం. మీరు ఒత్తిడి చేశారు, ఈ యుద్ధం చేయవలసిన పరిస్థితి కల్పిస్తున్నారు, కాబట్టి యుద్ధమే జరుగుతుంది. కానీ యుద్ధం చేసే ముందు ఒక గౌరవం ఉంది. అంతఃపురానికి వెళ్ళి మా అమ్మగారి అనుమతి తీసుకుని వస్తాను అని మళ్ళీ హస్తినాపురానికి వచ్చాడు. మహాధర్మాత్ముడు కదండి. అలా చెప్పకుండా చెయ్యకుండా చిత్రాంగదుడులా తాను ప్రవర్తిస్తే ఎలా? అందుకని అమ్మకి వెళ్ళి నమస్కారం చేశాడు. అమ్మా, తప్పనిసరి పరిస్థితులలో నేను గురువు గారితో యుద్ధం చేయవలసి వస్తోంది. ఇలా అధర్మాన్ని చెయ్యమని నన్ను శాసిస్తున్నాడు, నేను చెయ్యలేను. అటువంటి పిల్లని తెచ్చి తమ్ముడికి వివాహం చెయ్యలేను. ఎంత గొప్ప అన్నగారండి, నిజంగా మహానుభావుడు, ఏమి ధర్మాత్ముడండి. కాబట్టి నేను యుద్ధం చేయడానికి వెడుతున్నానమ్మా అని సత్యవతీదేవి అనుమతి తీసుకుని తాను రథాన్ని కావలసినటువంటి యుద్ధ సంభారాల్ని సమకూర్చుకొని పరశురాముడి మీద యుద్ధానికి బయలుదేరి కురుక్షేత్ర సంగ్రామ భూమికి వస్తున్నాడు. గంగమ్మ ప్రత్యక్షమై ఎవరితోరా యుద్ధానికి ఎడుతున్నావు అంది. పరశురాముడితో యుద్ధానికమ్మ తనని తాను పరిచయం చేసుకుంది. మరి నదీ రూపంలో ఉంటుంది కదా, వనితా రూపంలో వచ్చింది. ఎప్పుడో చిన్నతనంలో అప్పచెప్పింది, నేను నీ తల్లిని రా గంగని. ఎవరితో యుద్ధం? గురువుగారు పరశురాముడితో. దేనికి యుద్ధం? ఇదిగో ఈ సంఘటన అంతా జరిగిందమ్మా, తప్పట్లేదు, యుద్ధానికి ఎడుతున్నా. ఆవిడంది తప్పు. గురువుతో యుద్ధం చేయడం ఏమిటి? పరశురాముడితో యుద్ధం చేయడం ఎంత అన్యాయం. అటువంటి గురువుగారితో యుద్ధం తప్పు చెయ్యవద్దంది. ఆయన అన్నాడు, అమ్మా, యుద్ధం చెయ్యకపోతే అధర్మానికి తలవంచవలసి వస్తుంది. అధర్మం చేయడానికి తలవంచడం కన్నా యుద్ధం చెయ్యడానికే సిద్ధపడతాను, తప్పదమ్మా, యుద్ధానికి వెళ్తానన్నాడు. గంగమ్మ గబగబా పరశురాముడి దగ్గరికి వెళ్ళి, వాడు మీ శిష్యుడు, మీకు అపారమైన వాత్సల్యం వాడంటే మీరు వాడికి విద్య నేర్పారు, ఇన్ని అస్త్రములు శస్త్రములు వాడికి నూరి పోశారు, ఇంత గొప్పవాడిగా తీర్చిదిద్దారు. ఇంత గొప్పవాడిగా తీర్చిదిద్దిన తరువాత ఇప్పుడు వాడితో మీరు యుద్ధం చేస్తారా? అలా యుద్ధం చెయ్యొచ్చా? కాబట్టి నా మాట విని మీ శిష్యుడు తప్పు చేశాడో ఒప్పు చేశాడో మన్నించి అక్కడతో విడిచిపెట్టేసేయండి. పోని హఠమే అనుకోండి, మంకు పట్టే అనుకోండి, వదిలిపెట్టేసేయండి, యుద్ధం వద్దు. ఆయన అన్నాడు, వాడు నా శిష్యుడు, నువ్వే చెప్తున్నావుగా, నేను చెక్కిన బొమ్మ, నేను చెప్పినది ధర్మమని ఎందుకు స్వీకరించాడు? ఎందుకు నేను చెప్పిన మాట వినడు? ఎందుకు అంబని తీసుకెళ్లి విచిత్ర వీర్యుడికిచ్చి వివాహం చెయ్యడు? కాబట్టి యుద్ధం జరగవలసిందే. ఖచ్చితంగా భీష్ముడిని శిక్షించి తీరుతాను. నా మాట భీష్ముడు వినే వరకు పోరాటం చేస్తాను, వంచి తీరుతాను. కాబట్టి యుద్ధం జరుగుతుంది. ఇక వీళ్ళిద్దరి మధ్య రాయభారం చేసి ఏ సందర్భం లేదు, ఇక సాధించగలిగిన కార్యం లేదు. ఎలాగో గురు శిష్యులు ఇద్దరూ తలపడతారు. ఏది జరిగితే అది జరుగుతుంది. పరశురాముడు భీష్మాచార్యుల వారు యుద్ధం చేసుకోవడం అంటే మాటలండి. యావత్ ప్రపంచము యొక్క జీవనము సందేహాత్మకమవుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి దగ్గర ఉన్న అస్త్రములు అటువంటివి. అంతటి మహావీరులు యుద్ధం చేయడం అంటే మాటలా? ఎన్నాళ్ళు పట్టిందో తెలుసా? ఓ మోస్తరుగా దెబ్బలాడుకుంటే 22 రోజులు యుద్ధం చేశారు, పెద్ద పెద్ద అస్త్రాలు వేసుకోకుండా. అంతటి అరివీర భయంకరులు, అంతటి సామర్థ్యం ఉన్నవారు. కాబట్టి ఇప్పుడు భీష్మాచార్యుల వారు బయలుదేరి గురువుగారి సమక్షానికి వెళ్ళి రథం దిగి
ధర్మం ధర్మమే కదా, ఎంత యుద్ధం చేయడానికి వెళ్ళినా గురువుగారి మీద గురువుగారే. అందుకని ఆ పాదుకలు విప్పి గురువుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి గురువుగారితో ఒక మాట అన్నాడు. హే బ్రహ్మన్, మీరు నేల మీద నిలబడి యుద్ధం చేస్తారా? నేను రథంలో కూర్చుని యుద్ధం చేయనా? దోషం కదు. మీరు నేల మీద ఉండగా నేను రథంలో నిలబడి యుద్ధం చేస్తే మీకన్నా నాకు యుద్ధంలో సౌలభ్యం ఎక్కువ ఉంటుంది. సారథి యొక్క సౌకర్యం ఉంటుంది, వాహన సౌకర్యం ఉంటుంది, ఆ గుర్రముల సౌకర్యం ఉంటుంది. మీరు అలా లేకుండా నేల మీద ఉండగా నేను రథం మీద నిలబడి యుద్ధం చేయకూడదు. కాబట్టి నన్ను అనుగ్రహించి మీరు కూడా రథం ఎక్కి యుద్ధం చెయ్యండి గురువుగారు. ఎంత దెబ్బలాడుకున్నా దెబ్బలాటలో కూడా ధర్మమే. అదేమి భీష్ముడు నిజంగా అంత ధర్మానికి ఎలా కట్టుబడతాడు మహానుభావుడు. కానీ మనసులో ఎంత పొంగిపోయి ఉంటాడండి పరశురాముడు. ఏమి శిష్యుడు రావిడు, ఆ మాట ఇచ్చేసాను అంబకి తప్పలేదు అని అనుకుని బహుశా యుద్ధం చెయ్యాలి కదా. ఆయన కూడా మాట వినలేదన్న బాధతో సరే నువ్వు చెప్పిన మాట వింటానురా, అలాగే రథం ఎక్కుతాను. ఆయనకి ఎంత సంతోషమో శిష్యుడిని చూసుకుని ఆయన మనస్సుతో సంకల్పం చేశాడు. ఒక దివ్యమైనటువంటి రథం అశ్వములతో కూడుకున్నది ఉద్భవించింది. దాన్ని అధిరోహించాడు. దాన్ని నడపడానికి సారథి కావాలి కదా. అకృతవ్రణుడు అంటే వస్తున్నాడు పరశురాముడు అని చెప్పి కబురు చెప్పిన వాడున్నాడే, ఆయనే బయలుదేరి వచ్చాడు. వచ్చి ఆయన సారథ్యం వహించాడు. పరశురాముడు మహానుభావుడు. భగవంతుని యొక్క ఆవేశావతారములలో అదొకటి. అటువంటి పరశురాముడు విలువిద్యకి సంబంధించినంత వరకు భీష్మాచార్యుల వారికి గురువు. తనకి గురువు అని తెలిసిన్నప్పటికీ కూడా అధర్మానికి తలవంచలేక, అధర్మాన్ని ఆచరించడం సుతారము ఇష్టం లేక, గురువు చెప్పినప్పటికీ కూడా అధర్మాచరణమునకు నేను అంగీకరించలేనని భీష్ముడు పరశురాముడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరు శంఖములు పూరించారు. వాళ్ళిద్దరి మధ్య 22 రోజుల పాటు యుద్ధం జరిగింది. అసలు పరశురాముడి యొక్క విలువిద్యా సామర్థ్యానికి ధైర్యం చేసి ఆయన ముందు నిలబడడమే చాలా కష్టం. ఒకవేళ అలా నిలబడినా ఆయనతో ఎంతోసేపు యుద్ధం చెయ్యవలసిన అవసరం ఎవరికీ కలగదు. ఎందుకని అంటే ఆయన యొక్క శక్తి సామర్థ్యములు అటువంటివి. అటువంటి పరశురాముడితో భీష్ముడు 22 రోజుల పాటు యుద్ధం చేసినప్పటికీ కూడా ఫలితం ఎటూ తేలలేదు. ఇద్దరూ అరివీర భయంకరంగా యుద్ధం చేస్తూనే ఉన్నారు. అలా 22 రోజులు గడిచిపోయి అకృతవ్రణుడు అవతల పరశురాముడికి సారథ్యం చేస్తున్నాడు. ఒక రోజున ఈ భీష్మాచార్యుల వారు విజృంభించి యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేయడంలో విస్మయమునందు భార్గవు అస్మత్కరమపుడు లాఘవారూఢముగా సస్మితుడనగుచు పటుదీప్తి స్మేరాస్త్రముల నేసితిం పరవశుగాం. ఆయనే చెప్పుకుంటున్నాడు భీష్ముడు. దుర్యోధనుడితో మాట్లాడినటువంటి ఘట్టం ఇది ఉద్యోగపర్వంలో. ఆ యుద్ధం చేసేటప్పుడు 22 రోజులు దాటిపోయిన తరువాత ఒకరోజు పరమోత్సాహాన్ని పొందాడు భీష్ముడు. ఎంతకాలం ఇలా యుద్ధం చేస్తాం, ఎక్కడో అక్కడ దానికి పరిష్కారం లభించాలి కదా, గెలుపో ఓటమో. కాబట్టి విజృంభించి యుద్ధం చేశాడు. ఎంత గొప్పగా యుద్ధం చేశాడు అంటే విస్మయమునందు భార్గవు, పరశురాముడంతటి వాడు ఆశ్చర్యపోయాడు. ఇంతటి సమర్థత, ఇంత గొప్పగా బాణాల్ని సంధించడమా అని. అస్మత్కరమపుడు లాఘవారూఢముగా, భీష్మాచార్యుల వారు ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు వింటినారికి తొడిగాడో, ఎప్పుడు ఆకర్ణాంతము లాగాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో ఎవరికీ కనపడదు. రామచంద్రమూర్తి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో భీష్ముడు చేసినటువంటి యుద్ధం ఆ రోజున అలా ఉంది. అలా లాఘవారూఢముగా సస్మితుడనగుచు, అలాగని ఏదో బడలిపోవడం కాదు, సుందరమైన ముఖార విందంతో చక్కగా చిరునవ్వుతో ఆ యుద్ధాన్ని అంత పటుతరంగా చేస్తున్నాడు. పటుదీప్తి స్మేరాస్త్రముల నేసితిం పరవశుగాన్, అద్భుతమైనటువంటి అస్త్రములను ప్రయోగించాడు. అటువైపు నుంచి పరశురాముడు కూడా అటువంటి అస్త్రములనే ప్రయోగించాడు. కానీ గురువుగారి శరీరాన్ని డొళ్ళగొట్టే విధంగా ప్రయోగించినటువంటి భీష్ముని యొక్క బాణ పరంపరల చేత ఒక స్థితిలో పరశురాముడు రథంలోనే మూర్ఛపోయాడు.
మూర్ఛపోతే సారథ్యం చేస్తున్నటువంటి అకృతవ్రణుడు వెంటనే ఆయనకి ఉపచారములు చేసి పరశురాముడు మళ్ళీ తేరుకునేటట్టుగా చేశాడు. మళ్ళీ స్పృహ పొందినటువంటి పరశురాముడు విశేషమైనటువంటి ఆగ్రహానికి లోనయ్యాడు. నా శిష్యుడు, నా దగ్గర విద్య నేర్చుకున్నవాడు ఇంత ఉద్ధృతితో యుద్ధం చేసి ఇవాళ నన్నే స్పృహ తప్పేటట్టు పడగొట్టాడే అని తెలిసి భార్గవుండు దృఢ తీవ్ర నరాచ పంక్తి కురిసి నన్ను పరవశ్యమంది నేల కొరుగునట్లుగా చేసి మత్సూతు మస్తకంబు దునియసేసి. పరశురాముడు కూడా అపారమైనటువంటి పౌరుషంతో అపారమైనటువంటి పరాక్రమంతో తిరిగి భీష్ముడి మీదకి బాణములను సంధించినటువంటి కారణముల చేత ఆ పరశురాముడు ప్రయోగించిన నారాచ బాణముల వలన ఇప్పుడు భీష్ముడు మూర్ఛపోయాడు. రథంలో మూర్ఛపోయి ఆ రథంలోంచి ఒరిగిపోయాడు నేలవైపుకి. ఒరిగిపోయి పడుండగా పరశురాముడు మరికొన్ని బాణములను ప్రయోగించి భీష్ముని యొక్క సారథి తల తరిగేశాడు. ఆ సారథి మరణించాడు. భీష్ముడు ఒరిగిపోయాడు. స్పృహ తప్పి ఉన్నాడు. ఆ స్పృహ తప్పి ఉన్న సమయంలో ఎక్కడి నుంచో 8 బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళు 8 మంది బ్రాహ్మణులు. ఈ 8 మంది బ్రాహ్మణులు వచ్చినటువంటి వారు భీష్ముడి యొక్క రూపం ఎలా ఉంటుందో అటువంటి రూపాన్నే కలిగి ఉన్నారు. వాళ్ళు అదృశ్య రూపాలతో ఉన్నారు. అందరికీ కనపడేటట్టుగా లేరు. స్పృహ లేకపోయినా భీష్ముడికి తెలుస్తోంది 8 బ్రాహ్మణులు వచ్చారు, నా రూపము వంటి రూపమును కలిగి ఉన్నారు అని. వాళ్ళు 8 కలిసి భీష్ముణ్ణి పైకెత్తారు. ఎత్తి రథంలో కూర్చోపెట్టి పక్కకి తీసుకెళ్ళిపోయి రథాన్ని ఉపచారం చేసి మళ్ళీ భీష్ముడు తెలివి పొందేటట్టుగా చేశారు. ఈలోగా ఆయన స్పృహ పొంది చూసేటప్పటికీ సారథిని మరి పడగొట్టాడు కదా పరశురాముడు. సారథ్యం చెయ్యవలసిన స్థానంలో భీష్ముని తల్లి అయినటువంటి గంగాదేవి రథం యొక్క నొగల మీద కూర్చుని ఆ పగ్గాలని పట్టుకుని ఉంది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడై 8 బ్రాహ్మణుల వంక చూశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ భీష్ముడికి పరశురాముడికి యుద్ధం జరిగింది. చీకటి పడిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళిపోయి దర్భాసనం వేసుకుని పడుకుని ఉన్నాడు. దర్భాసనం అనేటటువంటిది ఇంట్లో అత్యంత పవిత్రమైన వస్తువులలో అది ఒకటి. అమృతం యొక్క స్పర్శని పొందింది కాబట్టి దర్భాసనం పరమ పవిత్రమైనదిగా భావన చేస్తారు. అటువంటి దర్భాసనం మీద పడుకున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉపవాస దీక్ష యందు ఉన్నాడు అని. అంటే గురువుగారితో యుద్ధం, అన్ని అస్త్రములకు సంబంధించిన మంత్రములను స్మరించవలసి ఉంటుంది కదా. ఎప్పుడు ఏ అస్త్రములకు సంబంధించిన మంత్రము స్ఫురణకు రావాలో అది ఖచ్చితంగా అలాగే స్ఫురణకు రావాలి. అలా రావాలి అంటే ఆ బుద్ధి అలా ప్రచోదనం కావాలి అంటే దానికి తగినటువంటి రీతిలో ఆ నియమాల్ని పాలనం చెయ్యాలి. అందుకే ఆయన దర్భాసనం మీద పడుకుని ఉన్నాడు భీష్ముడు. ఎప్పుడు ఏ అస్త్రమునకు సంబంధించిన మంత్రము స్ఫురణకు రావాలో అది ఖచ్చితంగా అలాగే స్ఫురణకు రావాలి. అలా రావాలి అంటే ఆ బుద్ధి అలా ప్రచోదనం కావాలి అంటే దానికి తగినటువంటి రీతిలో ఆ నియమాల్ని పాలనం చెయ్యాలి. అందుకే ఆయన దర్భాసనం మీద పడుకుని ఉన్నాడు భీష్ముడు. పడుకుంటూ మనసులో సంకల్పం చేశాడు, నేను యుద్ధంలో డస్సిపోయి పరశురాముడితో యుద్ధం చెయ్యలేక ఒక స్థితిలో ఆయన వేసిన బాణముల చేత దెబ్బతిని స్పృహ తప్పి ఒరిగిపోయి ఉండగా ఎక్కడి నుండో 8 బ్రాహ్మణులు వచ్చి నన్ను పైకెత్తారు. నేను వాళ్ళని చూశాను. వాళ్ళు నాలాగే ఉన్నారు. వాళ్ళు నాకు ఊరట కల్పించి తిరిగి రథంలో కూర్చోపెట్టి వెళ్ళారు. గంగమ్మ రథం యొక్క నొగల మీద కూర్చుంది. ఆవిడ్ని నేను గుర్తుపట్టగలను. ఆ 8 బ్రాహ్మణులు ఎవరై ఉంటారు? వాళ్ళు నాకు దర్శనమిచ్చి ఈ యుద్ధము పరిపూర్ణమయ్యేటట్టుగా నేను గెలిచేటట్టుగా నన్ను అనుగ్రహించుగాక అని ప్రార్థన చేసి సంకల్పం చేసి పడుకుంటే ఆ రోజు రాత్రి పూర్తయిపోతోంది. బ్రాహ్మీ ముహూర్తం సమీపిస్తోంది, తెల్లవారుజాము కాలం. ఆ పరమ పవిత్రమైనటువంటి సమయానికి కొంచెం ముందర భీష్మాచార్యుల వారి కలలో వసువులు దర్శనమిచ్చారు. ఇచ్చి వాళ్ళు అన్నారు, నీవు ఏమును ఒక్కటి,
నీకు వెరవనేలగాంగేయ రాము జయించునట్టి శరము సుమ్మని మోహనాస్త్రంబు నాకు నిచ్చిపోయిరి క్రమ్మరనెక్కడీని. ఆ కనపడినటువంటి వసువులు అన్నారు, ఓ భీష్ముడా, నీకు మాకు అభేదం, నీకు మాకు ఏ విధమైనటువంటి భేదం లేదు, మనం తత్వతః ఒక్కటే, ఇప్పటికింతవరకు చాలు. నీవు నీ గురువైనటువంటి పరశురాముణ్ణి గెలవాలి అంటే ఒక అస్త్రాన్ని ప్రయోగించాలి. ఆ అస్త్రం నీకు తెలుసు, కానీ నీకు తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఒక్కసారి స్ఫురణకి తెచ్చుకో, నీకు జ్ఞాపకానికి వస్తుంది. అది మోహనాస్త్రం. ఇత పూర్వం నీకు ఉపదేశం ఉంది, నీకు బాగా తెలుసు కూడా అస్త్రం. కాబట్టి నువ్వు ఆ అస్త్రాన్ని ప్రయోగం చెయ్యి. ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే తప్పకుండా నీ గురువు ఈ యుద్ధంలో ఓడిపోతాడు అని వాళ్ళు ఉపదేశం చేసి అంతర్ధానం అయిపోయారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇటువంటి దేవతాస్థానములలో ఉన్న వాళ్ళు కిందకి దిగి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క మూలమైన తేజస్సు ఏది ఉంటుందో అది అలాగే ఉంటుంది. ఉదాహరణకి విష్ణు ఉన్నారు, ఆయన అవతార స్వీకారం చేస్తారు. ఆయన రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేసి భూమి మీదకి వచ్చారనుకోండి, అంటే వైకుంఠమునందు విష్ణువు లేకుండా పోతాడు, లేకపోతే విష్ణు తత్వం లేకుండా పోతుందని అది ఉద్దేశ్యం కాదు. ఆ మూల సంబంధమైన తేజస్సు అలాగే ఉండి అవతారంగా కూడా ప్రవర్తిస్తుంది. అది భగవంతుని యందు ఉన్నటువంటి అపారమైన ప్రజ్ఞ. మనకి లేని విభూతులు పరమేశ్వరుని యందు ఉంటాయి. అందుకే ఆయన యందు కొన్ని గొప్ప గొప్ప లక్షణములు ఉంటాయి. అందుకే ఆయన శరీరము ఆణవ మలముతో కూడుకున్నది కాదు. ఆణవ మలము అంటే మన శరీరం పంచభూతాలతో ఏర్పడుతుంది, పృథివ్యాపస్తేజో వాయురాకాశములతో. భగవంతుని యొక్క శరీరం అలా ఆ 5 భూతములతో ఏర్పడదు. అందుకే ఆణవ మలం ఆయనకు ఉండదు. అలాగే కార్మిక మలం ఉండదు ఆయనకి. కార్మిక మలము అంటే నేను గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములను అనుసరించి నాకు తర్వాత జన్మలు లభిస్తాయి. ఆయన అలా పాపపుణ్యములు చేస్తే ఆయనకి జన్మలు వచ్చాయని చెప్పడానికి ఉండదు. ఆయన తనంత తానుగా ఒక అవతార స్వీకారం చేసి ఒక ప్రయోజనం కోసం ఈ భూమి మీదకి కిందకి దిగి వస్తాడు తప్ప ఆయన కూడా ఏదో పాపం చేశాడు, పుణ్యం చేశాడు, అందుకు ఆయన కిందకు వచ్చాడు, ఇలా అనుభవిస్తున్నాడు అని తీర్మానం చేయడం కుదరదు. కాబట్టి కార్మిక మలం ఆయనకు ఉండదు. మూడవది మాయిక మలం ఉండదు. మాయిక మలము అంటే మాయ చేత మనమందరము ఆవరింపబడి ఉంటాం. సత్యమైన వస్తువు అసత్యంగా కనపడుతుంది, అసత్యమైన వస్తువు సత్యంగా కనపడుతుంటుంది. దాన్ని మాయ అంటారు. ఈ శరీరం సత్యంలా కనపడుతుంది, సత్యమైన ఆత్మ లేనిదిగా అసత్యంగా కనపడుతుంది, అది మాయ. అటువంటి మాయ ఏది ఉన్నదో అది ఆవరించి ఉంటుంది. కాబట్టి జన్మ పరంపరల యందు తిరుగుతూ ఉంటారు జీవులు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. ఆమె మహామాయాస్వరూపిణి అయి అనేక జన్మల యందు జీవుల్ని తిప్పుతూ ఉంటుంది. కానీ భగవంతుడికి అటువంటి మాయిక మలము ఉండదు. ఆయన ఆ మాయ చేత కప్పబడి ఉండడు. ఈ మూడిటికి అతీతుడు. అలాగే దేవతలకి సంబంధించినంత వరకు వాళ్ళ మూలస్థానములు అలాగే ఉంటాయి. అందుకే అష్టవసువులుగానే కనపడ్డారు. కనపడి భీష్మాచార్యుల వారికి నీకు మోహనాస్త్రం తెలుసు, నువ్వు దాన్ని స్మరించు అని ఉపదేశం చేశారు. తెల్లవారింది. ఆయన చెయ్యవలసినటువంటి నిత్యకర్మలు కొన్ని ఉంటాయి, అవి ఎన్నడూ కూడా వైక్లభ్యం చెందకూడదు. ఆయన సంధ్యావందనాది కార్యక్రమాలన్నిటినీ పూజ చేశాడు. చెయ్యవలసినటువంటి తర్పణలు పూర్తి చేశాడు. అంటే యుద్ధం చేస్తున్నప్పుడు కాదు, ఏ పని చేస్తున్నా సరే చెయ్యవలసినటువంటి నిత్యకర్మ చెయ్యకుండా ఉండకూడదు. అందుకే సంధ్యావందనాది కార్యక్రమములను చేసి కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. ఆయనకి మోహనాస్త్రం స్ఫురించింది. అంటే వసువుగా ఉన్నప్పుడు తెలిసి ఉన్నటువంటి విషయం ఇప్పుడు ఆయనకు భాషించింది, తనంత తానుగా భాషించింది. భాషించడం అంటే ఒకరు చెప్పవలసిన అవసరం లేకుండానే తనంత తాను ప్రకాశిస్తుంది బుద్ధి ఎందు. అది ఆయన యొక్క పూర్వ వైభవం. ఒక వసువుగా ఉన్న కారణం ఈ జన్మలో వశిష్ఠుని యొక్క శాపవశాత్తు వచ్చిన చాలా చాలా గొప్ప కార్యాల్ని సాధించవలసి రావడం, ఇన్ని కారణముల చేత భగవదనుగ్రహం ఫలించి
ఆయనకి మోహనాస్త్రం స్ఫురించింది. అన్నిటికన్నా మీరు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది. స్ఫురణ అన్న మాట వెనక ఎవరుంటారు అంటే భగవంతుడు ఉంటాడు. ఏ సమయమునకు ఏది జ్ఞాపకం రావాలో అది జ్ఞాపకం వచ్చింది అంటే దాని వెనక కేవలం భగవంతుని యొక్క కృప. అలా జ్ఞాపకం రాలేదు అంటే భగవంతుని యొక్క అనుగ్రహము యొక్క లేమి. అంతేకాని ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞతో సంబంధం కాదది. ప్రజ్ఞ ఆయన సాధన ఆయనకు ఉంటుంది. కానీ ఎంత సాధన చేసినప్పటికీ ఏ సమయమునందు ఏది జ్ఞాపకానికి రావాలో అది జ్ఞాపకం రావడం భగవంతుని యొక్క కృప ఉంటేనే సాధ్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ప్రవచన చక్రవర్తి డాక్టర్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు అంతర్యామి ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.